ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అందరికీ నమస్కారం. ఈ రోజున అంటే జూన్ 2వ తేదీ ఒక మంచి యోగం ఉంది, అలాగే జాగ్రత్తలు పడాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే జూన్ 2వ తేదీన మనకి గురు భగవానుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశం. ఇది అందరికీ చాలామంది తెలుసు. కానీ జూన్ 2న మనకి తెలియకుండా మరొకటి జరుగుతోంది. శనేశ్వరుడు కూడా ఆయన భరణీల నక్షత్రంలోకి ఎప్పుడు జూన్ 2వ తేదీ సాయంకాల సమయంలోనే భరణీ నక్షత్రంలోకి, అంటే ఆయన కొద్దిగా రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రంలోంచి భరణిలోకి ప్రయాణం స్టార్ట్ చేశాడు. కనబడు కానీ మేషంలో ఆయన మేషరాశి సంచారం ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అతిచారం చేత అంటే మెల్లగా నిదానంగా ఆయన మేషరాశిపై ప్రయాణం చేస్తున్నాడు. అంటే నీచరాశిలోకి వెళ్తున్నాడు ఆయన. అంటే తనకు నీచరాశి, శనేశ్వరుడికి నీచరాశి ప్రవేశం జరగబోతున్నాడు. అంటే ప్రయాణం చేస్తున్నాడు. అందులో మనకు కనబడు కానీ ఈజ్ ఆన్ ది వే టు మేషరాశి. అలాంటప్పుడు మరి ఇంకొక 2 గ్రహాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తక్కువ లేం గారు, సేమ్ డేనే వాళ్ళు కూడా ఈ యొక్క మే 30వ తారీఖు నుంచే కొంతమంది 2 గ్రహాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరు వాళ్ళు? ఒక ఆయన రాహు, ఒక ఆయన కేతు. మరి వీళ్ళేం స్టార్ట్ అయ్యారంటే శతభిష నక్షత్రంలోకేమో రాహు గారి ప్రయాణం రిట్రోగ్రేషన్లో వస్తున్నాడు. అలాగే మనకి కేతు భగవానుడు మఖలోకి వస్తున్నాడు. అంటే వీళ్ళు కూడా మూమెంట్ సేమ్ డే మారిపోయింది. అంటే వాళ్ళ యొక్క మళ్ళీ గేర్ మార్చి మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నారు. ఒక ఆయన మకరం వైపు, ఒక ఆయన కర్కాటకం వైపు ప్రయాణం చేస్తున్నారు. రాహు కేతులు ఇద్దరు కూడా. ఇంతకేం చెప్తున్నారు స్వామి, చెప్పండి మాకు, భయపెట్టకండి అంటే ఈ సమయంలో మనకి జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహ సంచార ప్రభావం వల్ల మనకి కొంత శనేశ్వరుడి యొక్క ప్రభావం చేత నీచ వైపు వెళ్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగాలు, మానసిక వేగం, మానసిక వేదన, చికాకు కలిగే అవకాశం 12 రాశుల వరకు ఉంటుంది. ప్రతి ఒక్క రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ యొక్క వృశ్చికము, మేషరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. ఆల్రెడీ వారికి మనం చెప్పుకున్న మన ఎపిసోడ్లో ఏమని, దాదాపుగా మనకి ఈ యొక్క చంద్రార్క పౌర్ణమి యోగం ఒకటి చెప్పుకున్నాం కదా. ఆ టైంలోనే వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అది మే 31 నుంచి జూన్ 1, 2 ఉంది. అదే జూన్ 2 టైంలో ఈ యొక్క శని భగవానుడు మేషరాశిలోకి అంటే కనబడడు కానీ ఆన్ ది వే. ఇప్పుడు మనం భాగ్యనగరం నుంచి విజయవాడ బయలుదేరాం. మనం దాదాపుగా మనకి హయత్ నగర్ దాటిపోయిన తర్వాత మనం ఏమంటాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏమంటాం, విజయవాడ వెళ్తున్నా అంటాం. కానీ భాగ్యనగరం నుంచి ప్రారంభమైన నేను అనుకోం కదా. అంటే ఆయన మేషరాశిలోకి ప్రయాణం అయ్యాడు. అది కొంత మనకి అన్ని రాశుల వారికి ఎఫెక్ట్. అందులో మెయిన్గా ఈ మేషరాశికి అండ్ వృశ్చిక రాశి వారికి ఎఫెక్టెడ్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పైన జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్ 12 రాశుల వారికి కూడా నష్టం. మేషరాశి వారికి మాట తీరు బాగుండకపోవడం, శత్రుభావం. వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు, రోగము, టెన్షన్ ఎక్కువ ఉండడం. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక నష్టము, వస్తువులు పోగొట్టుకోవడం. మిథున రాశి వారికి సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో వాద వివాదాలు, అలాగే నష్టము, కష్టాన్ని కలిగించే అవకాశము. అలాగే ఎందుకు మనం ఒక శనినే చూసుకోవద్దు, శని, రాహు, కేతు గ్రహాలు కూడా తీసుకోవాలి. దానివల్ల ఈ నష్టాలు వస్తున్నాయి. అంటే ఒక్కొక్కళ్ళ వల్ల 2 రాశులు నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఒక రాశి పాజిటివ్ ఇస్తుంది. అందుకే మిథున రాశి వారికి డబ్బు వచ్చినా ప్రశాంతత లేదు, సుఖం లేదు. అలాగే కర్కాటక రాశి వారికి అనారోగ్య బెడద, వైవాహిక జీవనంలో చికాకు. మరి సింహరాశి వారికి తొందరపడతనం, ఆర్థిక నష్టం, లేని పని అపవాదులు, రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా ఉంటుంది, రాజకీయ రంగంలో అవమానాలు కూడా ఉంటాయి. కన్యారాశి వారికి పిల్లల వల్ల చికాకులు, భార్యాభర్తల వద్ద టెన్షను, అనవసర అనారోగ్యాలు, ఆర్థిక నష్టం, ఈ షేర్ మార్కెట్లో నష్టపోయే అవకాశం. మరి తులా వారికి ఈ యొక్క దేనివల్ల జూన్ 2వ తేదీన శనేశ్వరుడు భరణి నక్షత్రంలో వెళ్ళడం, అలాగే ధనిష్ఠ నక్షత్రంలో, శతభిష నక్షత్రంలో సంచారం ఈ రాహు గారు, అలాగే మఖా నక్షత్రంలో సంచారం కేతువు గారు, ఈ యొక్క ప్రభావం చేత మనకి కొంత అతిచారం యొక్క స్థానం వల్ల వీరికి ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది ఈ ప్రభావం అంటే ఈ శనేశ్వరుడి యొక్క ప్రభావము 2027 అక్టోబర్ 20 వరకు అలాగే ఉంటుంది. అంటే ఆయన మేషం వైపు వెళ్తూ మళ్ళీ మీనం వైపు సంచారం చేస్తాడు. ఆ విషయాన్ని గమనించుకోండి. సో తిరిగి మీనంలోకి వస్తాడు. అలాగే తులారాశి వారికి అనుకోనటువంటి ఇబ్బందులు,
ఈ అనవసర అక్రమ సంబంధాల నష్టము, అనవసర అనారోగ్యాలు, గుప్తమైనటువంటి శరీరభాగ నష్టము, అలాగే ఇంట్లో ఒక ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం. మరి వృశ్చిక రాశి వారికి ఇందా చెప్పుకున్నాం, నష్టం ఎక్కువగా ఉంటుంది, అనారోగ్యాలు, శత్రుబాధలు ఎక్కువ ఉంటాయి. అలాగే ధనుసు రాశి వారికి మానసిక వేదన, అనారోగ్య సూచన, ఇల్లు వస్తువులు అతి తక్కువ ధరకు అమ్ముకోవడం, లేదా దొంగ వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే అనవసర భూములు కొనుగోలు చేయడం, సెకండ్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు కొనడం లాంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకి ఈ యొక్క మకర రాశి వారికి సంతానం వల్ల నష్టము, తొందరపాటు నిర్ణయాలు, అనవసర లావాదేవీలు, రాజకీయ రంగంలో నష్టము, మాతృ నష్టము, తల్లికి అనారోగ్య సూచన, సోదరులతో వాగ్వివాదాలు. కుంభరాశి వారికి సోదరులతో ఆస్తి పంపకాల నుంచి మహా గొడవలు. మన పేపర్ చదువుకున్నాం మనం, ఏదో ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు తల్లి చనిపోతే తమ్ముడు చేసి ఏదో ఆ తల్లి పాతుపెట్టడానికి గోతి తీస్తే అన్న వచ్చేసి ఇక్కడ నేను చేయని చెప్పేసి ఆ తల్లి శవాన్ని అన్న తీసుకెళ్ళిపోవడం, తమ్ముడు రానియకపోవడం, తమ్ముడి దగ్గర అన్న చేసుకోకపోవడం. నాకేం అర్థం కాలే. దరిద్రమైనటువంటి స్థితి కనబడుతుంది మనకి. పాపం తమ్ముడు చేసిన ఏర్పాట్లు అన్న సహించకపోవడం, అన్న చేసిన ఏర్పాటు తమ్ముడు సహించకపోవడం, ఇటువంటి దరిద్రపు యోగాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి లిటరల్గా ఆర్థిక నష్టం, లాటరీల వల్ల షేర్ మార్కెట్లో మోసపోయే అవకాశం. ఇలా 12 రాశుల వారికి నష్టం వచ్చే అవకాశం ఉంది. కోర్స్ ఇది శని రాహు కేతుల యొక్క ప్రభావం చేత వాళ్ళ కదలికలను బట్టి చెప్పే విషయం. మరి ఏం చేయాలి దీనికి పరిహారం? తప్పనిసరిగా ప్రతిరోజు శివనామ స్మరణం, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం. ఎవరికైనా సరే తప్పకుండా ప్రతి బుధవారము అనాథలకి లేదా బీదవారికి లేదా దివ్యాంగులకి అన్నదానం చేయాలి. దానివల్ల శనేశ్వరుడి, రాహు యొక్క, కేతు యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోయి మనకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తప్పనిసరిగా మనం శని అష్టోత్తరం, రాహు అష్టోత్తరం, కేతుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా ప్రశాంతతను పొందుకుంటాం. లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఈ విషయాలు తెలుసుకొని ఈ యొక్క అంటే వచ్చే సంవత్సరం అక్టోబర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన ప్రయత్నం, అడుగు తీసే విషయం జాగ్రత్తగా ఉండండి అర్థం. కాబట్టి మిగతా గ్రహాల ప్రభావం బలంగా ఉంటే మనకు అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి, జన్మజాతక ఫలితాలు మారిపోవచ్చు. కానీ నేను గోచారంలో జరుగుతున్నటువంటి మార్పును గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గమనించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఈ విషయం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. నమస్కారం.